శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అత్యంత శక్తివంతమైన అమావాస్యని పుష్య అమావాస్యని లేదా మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్యని పేరనమాట. అమావాస్య అంటే శనిదేవుడికి చాలా ఇష్టం. ఈ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య. ఇది సామాన్యది కాదు, అతీంద్రియ శక్తులు కలిగినది. అమావాస్య 100 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది కాబట్టి ఈ పుష్యమాసంలో ఆఖరి రోజు, మరుసటి రోజు నుంచి ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది. అయితే ఇంత గొప్ప శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, ఒక్క నిమిషంలో మీ సుడి తిరిగిపోతుంది. అపారమైన ధనయోగం కలుగుతుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కోరినంత ధనం వస్తుంది. చాలామంది కూడా తగ్గని రోగాలతో బాధపడుతూ ఉంటారు కదా. అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోగాలతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గవు. వేప చెట్టు దగ్గర పరిహారం చేసుకుంటే అటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే వేప చెట్టుకి అంతటి శక్తి ఉంది కాబట్టి. వేప చెట్టు అంటే శక్తి స్వరూపుని, అమ్మవారి రూపం కనుక వేప చెట్టుకి మన సమస్యలను, కష్టాలను, దరిద్రాలను, ధన సమస్యలను, రోగాలను తొలగించే శక్తి ఉంది కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కూడా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పరిహారం చేయండి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మీకు మీరే ఆ ఫలితాలను అనుభవించగలుగుతారు. మరి ఇంతకీ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ అమావాస్య రోజు ఇంట్లో ఏ కూర వండుకున్నా పర్వాలేదు, కానీ మాంసం కూర మాత్రం వండకూడదు. ఈ అమావాస్య రోజు మాంసం వండినా తిన్నా 7 జన్మల దరిద్రం పడుతుంది. అలాగే ఈరోజు పాత వస్తువులు ఎవరికైనా ఇవ్వడం కానీ లేదా బయట పడేయడం కానీ చేయకూడదు. అంటే పాత బట్టలు, పాత చెప్పులు, పగిలిన అద్దాలు, పాత వస్తువులు ఉంటాయి కదా, ఇలాంటివి ఏమీ కూడా బయట పడేయకూడదు. అమావాస్య రోజులా బయటపడేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ అమావాస్య రోజున స్త్రీలు మంగళసూత్రాలతోనే పూసలను పొరపాటును కూడా మార్చుకోకూడదు. ఇంటి ముందు పొరపాటును కూడా ముగ్గు వేయకూడదు. పితృదేవతల శాపం తగులుతుంది. స్త్రీలు ఈరోజు తల విరబూసుకొని తిరగకూడదు. దుష్టశక్తుల ప్రభావం పడి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకునేవారు చక్కగా చిన్న గ్లాసులో కొన్ని పాలను పోసి, ఆ పాలలో చిటికెడు ధనియాల పొడి, చిటికెడు పసుపు, చిటికెడు నల్ల నువ్వులు కలిపి ఆ పాలను రావి చెట్లు మొదట్లో పోసేయండి. ఇలా ఈ అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లో ఇలా పాలు పోస్తే విపరీతంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధన సంపాదన పెరుగుతుంది. అనేక మార్గాల్లో ధనం మీ దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. ఇంకా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడిస్తే చాలు, ఒక్క నిమిషంలోనే మీ సుడనేది తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు ఎలాంటి ప్రేమ సమస్యలున్నా సరే, అంటే ప్రేమించిన వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదన్నా, లేదంటే భార్యాభర్తల మధ్య తగువులు వచ్చినా సరే, పిల్లల మాట వినకపోయినా సరే, ఎలాంటి సమస్యలున్నా సరే అన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఈ పరిహారం చేసుకోవడం వల్ల నరఘోష, నరదృష్టి, దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి. కొంతమంది పిల్లలు ఎంతో బలహీనంగా ఉంటారు. ఎప్పుడు చూసినా అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. యాక్టివ్గా ఉండరు. అటువంటి వారు ఈ పరిహారాన్ని చేయండి చాలు. ఈ పరిహారం సాయంకాలం 6 దాటిన తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. ఎందుకంటే రాత్రి సమయంలో అమావాస్య గడియలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో చాలా పవర్స్ ఉంటాయన్నమాట. కనుక సాయంకాలం 6 నుంచి 9 గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి. 9 తర్వాత చేయవద్దు. ఏమీ లేదండి, అమావాస్య రోజు సాయంకాలం 6 తర్వాత ఒక చక్కటి పసుపు నిమ్మకాయను తీసుకోండి. పచ్చి నిమ్మకాయ పనికిరాదు, పసుపు నిమ్మకాయను మాత్రమే వాడాలి.
ఆ నిమ్మకాయ కూడా ఎటువంటి మచ్చలు పుచ్చులు లేకుండా ఫ్రెష్గా ఉండాలి. నిమ్మకాయని ఎందుకు వాడాలంటే నిమ్మకాయ నెగిటివ్ శక్తులను లాగేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ మన కష్టాలను తొలగిస్తుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కాబట్టి ఒక నిమ్మకాయను తీసుకుని దానికి మొత్తం అంటే లవంగాలను గుచ్చండి అనమాట. ఎన్ని లవంగాలు అంటే నిమ్మకాయ చెక్కకి ఎన్ని లవంగాలు పడితే అన్ని లవంగాలను గుచ్చండి. నిమ్మకాయ చుట్టూ కూడా గుచ్చేయండి. ఆ తర్వాత నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో వారందరికీ కూడా దిష్టి తీసినట్లుగా తలపై నుంచి కింది వరకు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో 7 సార్లు తిప్పాలన్నమాట. ఇలా ఎంతవరకు అంటే ఎంతమంది ఉంటే అంతమందికి చేయాలన్నమాట. ఇలా నిమ్మకాయతో దిష్టి తీసిన తర్వాత ఏం చేస్తారంటే మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారినైనా సరే తీయమని చెప్పవచ్చు. ఇలా నిమ్మకాయతో ఇంట్లో వారందరికీ కూడా దిష్టి తీసిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక చిన్న వైట్ పేపర్లో పెట్టి ఆ పేపర్లోనే చిటికెడు పసుపు కుంకుమను వేయండి. అలాగే 1/2 స్పూన్ ఆవాలను కూడా వేయండి. ఒక చిన్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేయండి. లవంగాలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బ ఇవన్నీ కూడా చాలా శక్తి కలిగిన పదార్థాలు కాబట్టి లవంగాలకు మన కష్టాలు తీర్చే పవర్స్ ఉంటాయి. కాబట్టి అనారోగ్యాలను దిష్టి దోషాలను తొలగించే పవర్స్ కూడా ఉంటాయి. కాబట్టి లవంగాలు నిమ్మకాయకి గుచ్చాలి. అయితే లవంగాలకి ఎంతో శక్తులు ఉంటాయన్నమాట. ఆవాలు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెస్తాయి. వెల్లుల్లి రెబ్బ వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పేపర్లో వేసి చిన్న పొట్లంలాగా చుట్టేయండి. తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆ వేప చెట్టు మొదట్లో ఈ పొట్లాన్ని పెట్టేయండి, అంటే పడేసేయండి. అమ్మ ప్రకృతి మాత, మా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు, బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మాకు ఉన్నాయి తల్లి. మా కష్టాలు పోయి మేము సుఖంగా జీవించేలా చెయ్యు. మేము కోరుకున్నవారు మమ్మల్ని ఇష్టపడి మాతో మంచిగా జీవించేలా చేయి తల్లిని. మీరు ఏ సమస్య కోసమైతే ఈ పరిహారం చేశారో ఆ సమస్యని మనసులో అమ్మవారిని మనసులో తలుచుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోవాలన్నమాట. ఇలా చెప్పుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా ఇంటికి వచ్చిన ఒక్క నిమిషంలోనే ఖచ్చితంగా మీరు ఏదో ఒక శుభవార్తనైతే మాత్రం వింటారు. మీ సమస్యల నుంచి బయటపడడానికి మీ మార్గాలనేవి అంటే మీ ఒంట్లో అనారోగ్యం ఒకేసారి పోయినట్టు అనిపించడం, రావాల్సిన ధనం రావడం, ఇలా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. మీ సుడు అనేది తిరుగుతుంది, అపారమైన ధనయోగం కలుగుతుంది, దరిద్రాలన్నీ పోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది. కాబట్టి హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగాను పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిలో వేప చెట్టు కూడా ఒకటి. ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. కాబట్టి ఇలాంటి వేప చెట్టు దగ్గర ఇప్పుడు చెప్పుకున్న పరిహారం చేసుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.